ఒక చక్కని సందేశం. ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలకను ఎంతో ప్రేమగా పెంచుకునేదట. ఒకరోజు ఆ చిలక్కి జబ్బు చేసిందట. ఆ చిలకని వైద్యుడి దగ్గర తీసుకెళ్ళిందట. వైద్యుడు అన్ని పరీక్షించి ఈ చిలక బ్రతకడం కష్టమని చెప్పేశాడట. దానికి ఎంతో బాధపడిన ఇంద్రాణి పరుగున తన భర్త అయిన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిందట. మీరేం చేస్తారో నాకు తెలియదు, నా చిలకని బతికించండి అని బోర్న ఏడ్చిందట. దానికి ఇంద్రుడు, దీనికి ఎడవడం దేనికి, అందరి తలరాతలు రాసేది ఆ బ్రహ్మ కదా, సో నేను బ్రహ్మని అడుగుతాను అని చెప్పాడట. సో ఆ ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడట. దానికి అందరి తలరాతలు రాసేది నేనే, దీన్ని అమలు పరిచేది మహావిష్ణువు కాబట్టి ఆ మహావిష్ణువు దగ్గర పోదామని ఇద్దరూ బయలుదేరారట. వీరి రాకని గమనించిన మహావిష్ణువు వీరిద్దరిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడట. దీన్ని అమలు పరిచేది నేనే అయినా ప్రాణం పోసేది మాత్రం శివుడు కాబట్టి శివుడి దగ్గరికి వెళ్దామని ముగ్గురు వెళ్ళారట. సో ఈ ముగ్గురు రాకని గమనించిన శివుడు, ప్రాణం పోసే శక్తి నాకుంది, కానీ ప్రాణం తీసే అధికారం యమధర్మరాజుకి ఇచ్చాను, కంగారేం అవసరం లేదు, యముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారట. ఇద్దరు రాకని గమనించి సాధారణంగా ఆహ్వానించి విషయం అడుగుతాడట. చిలక ప్రాణం కోసం ఇంతమంది రావాలా, ఆజ్ఞాపిస్తే నేను చూసుకునేవాడు కదా అని యముడు చెప్తాడట. నేను ఒక గదిలో ఏ ప్రాణం ఎప్పుడు తీయాలో ఆకు మీద రాసి ఏలాడదీశాను, ఆ చిలక పేరున్న ఆకుని పరిశీలిద్దాం పదండి అని ఆ గదిలోకి వెళ్ళారట. అప్పటికే ఆ ఆకు రాలిపోయి ఉంది. దాని మీద ఏం రాసిందో చూద్దామని తీశారట. అప్పుడు ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు నలుగురు కలిసి ఎప్పుడైతే ఈ గదిలోకి వస్తారో అప్పుడే ఆ చిలక మరణం సంభవిస్తుంది అని ఉందట అందులో. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే విధిని ఎవ్వరూ మార్చలేరు. సో ఈ విధిని మార్చే శక్తి బ్రహ్మ, విష్ణువు, శివుడికే లేదు. సో విధికి ఎవరైనా తలవంచాల్సిందే. సందేశం కనుక నచ్చితే లైక్ చేయండి.